ఆగడు డిసప్పాయింట్మెంట్ తర్వాత పీపుల్ ఆర్ వెయిటింగ్. మీరు హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్ టైం? డెఫినెట్గా అండి. ఆగడు డిసప్పాయింట్మెంట్ తర్వాత అంటే మన సక్సెస్ నుంచి కంటే అందరూ చెప్తారు కదా, ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కడ నేర్చుకుంటామని. ఫెయిల్యూర్ నుంచి అది ఎక్కడ ఏంటి ఎందుకు అనేది అర్థం చేసుకుంటాం కాబట్టి, డెఫినెట్గా అర్థం చేసుకున్నాను కాబట్టి అవన్నీ రెక్టిఫై చేసుకుని, అంటే ఏం లేదండి, అంటే నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే, కథని ఎంటర్టైనింగ్గా చెప్పడం ఒక పద్ధతి, ఎంటర్టైన్మెంట్ కోసమే కథ రాసుకోవడం ఇంకో పద్ధతి. నేను అలాగా చేశాను, రెండు పద్ధతుల్లో సినిమాలు చేశాను. ఆ డిఫరెన్స్ చూశాను రిజల్ట్స్లో. అలా కథను ఎంటర్టైనింగ్గా చెప్పాలి అని మన కథనికి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసిన సినిమాలు డీ కానీ, రెడీ కానీ, దూకుడు కానీ ఇలాంటి సినిమాలు మోర్ సక్సెస్ఫుల్. భాష లాంటి సినిమాలు రెండో పద్ధతిలో చేసినా అవి కూడా సక్సెస్ అయినాయి లిమిటెడ్గా, డెఫినెట్గా. ఈ సినిమా కథని ఎంటర్టైనింగ్గా చెప్పాలనే ఉద్దేశంతో కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేసిన సినిమా బ్రూస్ లీ. డెఫినెట్గా ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్నీ రీచ్ అవుతుందని నమ్మకం 100% ఉంది. ఈ సినిమాలో ఇప్పుడు హీరోకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సమ్వేర్ ఈజ్ టోటలీ రిలేటెడ్ విత్ హిస్ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ ఆగడు. ప్రతి ఒక్కదానికి ఫాదరు మదరు బాండింగ్ ఉంటుంది. సమ్వేర్ హీ టేక్స్ రివెంజ్. దిస్ ఆల్సో ఫ్యామిలీ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. వై డు యూ స్ట్రెస్ ఆన్ ఫ్యామిలీ? అంటే నేను ఒక ఫ్యామిలీ అనేది మిస్ అవ్వకుండానే సినిమా చేయడానికి ట్రై చేస్తానండి. అంటే ఎలాంటి సినిమా చేసినా కూడా, ఎందుకంటే అప్పుడే ఆ కనెక్ట్ ఉంటుంది అని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా, నా బిలీఫ్ అది. అందుకని ఫ్యామిలీ యాంగిల్ ఎప్పుడు మిస్ చేయను. ఆగల్లో ఫ్రాంక్గా ఫ్యామిలీ యాంగిల్ తక్కువ ఉంటుంది సినిమాలో. అది కూడా ఆ సినిమా రిజల్ట్కి వన్ ఆఫ్ ది రీజన్స్ అని నేను ఫీల్ అవుతాను ఇప్పటికీ. అందుకే ఫ్యామిలీ యాంగిల్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ట్రై చేస్తాను. ఆగడు నుంచి మిస్టేక్స్ జరిగిన రెక్టిఫై చేసుకున్నాం. సో వాట్ ఆర్ దీస్ మిస్టేక్స్ దట్ యు టాకింగ్? అంటే నాకు తెలుస్తుంది కదండి పర్సనల్గా అందులో ఎక్కడ జరిగిన తప్పులు పొరపాట్లు అనేది అవి రియలైజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అది లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్యామిలీ యాంగిల్ మిస్ అయింది అంటే ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్లో వెళ్ళాం. నేనేంటంటే ఒక టెంప్లెట్ అనేది ఎప్పుడో డీ నుంచి ఒకటి స్టార్ట్ చేసాం మేము. అంటే అంతకుముందు ఏదైనా లాంగ్ బ్యాక్ సినిమాలు ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి నాతో పాటు చాలామంది అదే ఫార్మాట్లో అదే టెంప్లెట్ సినిమాలు చాలా వచ్చేసినాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి కొంచెం మొనాటనీ వస్తుంది. డెఫినెట్గా అది నా నుంచే ఎక్కువ వచ్చినాయి, నా నుంచే స్టార్ట్ అయిందనే కోపం కూడా నా మీద ఎక్కువ ఉంటుంది. సో అది నా మీద ఒక లవ్తోటి వచ్చిన కోపంగా ఫీల్ అయ్యాను. అందుకే ఎక్కువ ఆగడు అంత వైడ్గా రియాక్షన్ రావడానికి అది నా మీద ఉన్న ప్రేమే అని అనిపించింది, లవ్ అని అనిపించింది. సో దాన్ని రియలైజ్ అయ్యాను నేను. సో ఫస్ట్ అసలు దాని నుంచి బయటకు రావాలి, అలా బయటకు వచ్చేసిన సినిమానే బ్రూస్ లీ. డెఫినెట్గా అండి, నా ఫ్లేవర్ అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనేది. అంటే ఏ ఫార్మాట్లో చేసినా ఎలా చేసినా సినిమా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ చేయను నేను. అది డెఫినెట్గా ఉంటుంది. అదే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అయితే కనుక ఖచ్చితంగా అది ఉంటుంది. మీరు చూస్తారు కదా రేపు. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్, మీ బ్రాండ్ వాల్యూ, మీ బ్యాక్గ్రౌండే మీరు ఫార్మాట్ స్లైట్గా వేరీ చేసి బ్రూస్ లీ చేశారు. సో మీ ఎక్స్పెక్టేషన్, మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, మీరు క్రియేట్ చేసిన అదే మీరు ఈ బ్రూస్ లీలో ఇట్ హ్యాస్ టు అట్లీస్ట్ మ్యాచ్ విత్ దట్. అంటే సేమ్ టైప్ కాకుండా ఎంటర్టైన్మెంట్ జనరేటెడ్ అనేది ఆ టైప్లోనే ఉండాలి. లేదంటే నేను ఫస్ట్ ఆనందం లాంటి సినిమాలు చేసేవాడిని. వెంకీ వరకు లాంటి సినిమాలు చేశాను, లవ్ స్టోరీలు చేశాను. వెంకీ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేశాను, దుబాయ్ సీన్ వరకు ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ డిఫరెంట్ అలా వెళ్ళేవాడిని. ఎక్కువ అల్లరి ఉండేది. అంటే ఒక ప్లే, ఒక ఫార్మాట్ అనేది డీ నుంచి స్టార్ట్ అయింది. సో ఎప్పటికప్పుడు నేను మారుస్తూనే ఉన్నాను. సో డీ నుంచి ఎక్కువ టైం కంటిన్యూ చేసాం ఇప్పటివరకు. దాంతో మనతో పాటు చాలా సినిమాలు వచ్చేయడం వల్ల ఆ కంప్లైంట్ వచ్చింది. నాకు కూడా ఇష్టం కాదు కదా చేసింది మళ్ళీ చేయడం. నేను ఇప్పుడు కొత్త రకంగా చేయడానికి ట్రై చేస్తుంటాను. సో అది కాకపోతే అనేది పెట్టుకున్నాం. బట్ అది ఆ సేఫ్ మీటర్ జనానికి అర్థమైపోతుంది, ఆ ప్రెడిక్టబుల్ అయిపోయింది బాగా. సో అందుకని వాళ్ళు కోపం వస్తుంది కాబట్టి మార్చాం. బట్ ఒక్కటైతే షూర్ అండి, ఎంటర్టైన్మెంట్ లేకుండా, కామెడీ లేకుండా నేను సినిమా తీయలేను. అది బ్రూస్లీలో కూడా ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ కథను ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేసాం, అంతే తప్ప టోటల్గా వదిలేసేది కాదు. జనరల్గా బయట అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకు తెలిసింది ఏంటంటే మీ పర్సనల్ టేస్ట్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. మీరు
యూ వాంట్ మేక్ ఫిల్మ్స్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్, గ్యాంగ్స్టర్ లాంటి సినిమాలు. సినిమాలు. బట్ జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డిఫరెంట్. సో హౌ డూ యూ ఫీల్ దట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, నేను ఇలా చేయాలి బట్ ఇలా చేయాల్సి వస్తుంది అనేసి? అది ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే నాకు ఉండేది నిజంగానే ఒక టైంలో మనకి ఇన్ఫ్లుయెన్స్లు చాలా ఉంటాయి కదా, మారిపోతూ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్లు. ఓ టైంలో నేను డైరెక్టర్ అయ్యేటప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు నా మీద ఉండే, ఎలా ఉండాలి సినిమా అనుకున్నాను. కాదని ఇంకా తర్వాత అర్థం చేసుకున్నాను, జనాన్ని కనెక్ట్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని ఇంకో రకమైన సినిమాలు తీశాను. సో మారుతున్న ట్రెండ్ని బట్టి మనం మారాలి కదండి. మారటంతో పాటు మనలో కూడా ఆ టేస్ట్ ఉండాలి, అప్పుడే ఫుల్ పర్ఫెక్ట్గా సినిమా వస్తుంది. మనం మారిపోవాలంటే మారిపోయాం. నేను ఎప్పుడు ఏదో కొత్తది పట్టుకుని మళ్ళీ చేయాలి. కాకపోతే పెరిగిన బడ్జెట్ల వల్ల కొంచెం మీరు అన్నట్టు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ రావడంతో ఇక్కడ వరకు వచ్చాం. బట్ ఇక్కడి నుంచి మాత్రం డెఫినెట్గా కమర్షియల్గా కూడా సినిమాలు వర్కౌట్ అవ్వాలంటే ఏదో ఫ్రెష్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలనేది క్లియర్గా అర్థమైపోయింది. అది ఇక్కడ నుంచి నా ప్రతి సినిమాలో ఉంటుంది, ఈ బ్రూస్లో కూడా ఉంటుంది. ఫర్దర్ ఇంకా టోటల్గా చేంజ్ చేసే అవకాశం ఉందండి. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో వర్క్ చేస్తున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. నిజంగా నేను ఫ్రాంక్గా ఒకటేనండి, నేను అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. నాకు పర్సనల్గా ఎప్పుడు ఏంటంటే రెమ్యునరేషన్ కంటే కూడా ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటాను సినిమా నుంచి. అది ఉన్నప్పుడే నేను సినిమా తీయగలుగుతాను. ఆ ఫ్రీడమ్ అనేది వరుస సక్సెస్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన తర్వాత ఆ ఫ్రీడమ్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ ఈ బ్రూస్ లీ సినిమా విషయంలో నాకు ఆ ఫ్రీడమ్ 100% ఇచ్చారు చిరంజీవి గారు కానీ చరణ్ గారు. అందుకే నేను అనుకున్నట్టు సినిమాని తీయగలిగాను. దానికి మరొకసారి చిరంజీవి గారికి చరణ్కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక చరణ్తో ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, చిరంజీవి గారిలోని కొన్ని క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఆయన ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్గా, కంపోజ్డ్గా, ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటారు ఆయన అలాంటి సిచ్యువేషన్లో కూడా. ఆ లక్షణం చరణ్కి బాగా వచ్చింది. అంతేకాకుండా చాలా వామ్త్గా దగ్గర తీసుకోవటం, ప్రేమగా ఉండటం, ఇవన్నీ చరణ్లో ఉన్నాయి. తన ఏజ్కి తన బిహేవియర్కి సంబంధం ఉండదు, అంత మెచ్యూర్డ్గా ఉంటాడు. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. తన వయసులో నాకని చాలా చిన్నోడైనా కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ చూసి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దానికి రీజన్ కూడా నేను ఏమనుకుంటానంటే ఆయన పెంపకం, చిరంజీవి గారి పెంపకం అని అనుకుంటాను. ఇక చరణ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, చాలా అంటే నాకు బేసిక్గా ఎవరిలోనైనా హ్యూమర్ ఉంటే నాతో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయిపోతారు నాతో. చరణ్లో ఇంతవరకు ఎవరు దాన్ని తీసుకురాలేదు, కానీ విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది తనలో. అందువల్ల మేము ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. సో అది రేపు సినిమాలో మీకు కనిపిస్తుంది. చిరంజీవి గారిలో నా కామెడీ టైమింగ్ చరణ్లో కూడా ఉంది. అది ఇందులో మీరు చూస్తారు. అంటే ఫస్ట్ టైం తను చేశారు, కానీ ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది మ్యాక్సిమం. ఎప్పుడు అదే రిలేషన్ మాకు. ఆంధ్రవాడి తర్వాత నుంచి కూడా ఎప్పుడు చిరంజీవి గారు నేను కలుస్తుంటాను, ఆయన ఏదైనా ఉంటే పిలుస్తుంటాను నన్ను. అదే రిలేషన్ మెయింటైన్ చేసాను ఎప్పుడూ. ఇప్పుడు బట్ అందరవాడు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా తీసాను నేను. మొన్న ఆయన ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అంత ఎక్సైట్మెంట్ నాకు అందరవాడి టైంలో కూడా లేదు. అంటే అంత అందరవాడికి 15 years బ్యాక్, అంటే గ్యాంగ్ లీడర్ టైంలో ఆయన ఉండేవారు కదా, అలాగే అనిపించారు నాకు. మీరు అది చూస్తారు రేపొద్దున ఆ ఎపిసోడ్. అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించారు. సో ఆ ఎపిసోడ్ కూడా అంత బాగా వచ్చింది. మీరే చాలా ఫోర్స్ చేసి చిరంజీవి గారికి సినిమాలో రావాలి అంటే అండి అంటే ఆయన ఈజీగా అలా మనం అనుకుంటే చేయరు కదా ఆయన. ఈ కథ ఆయనకి బాగా నచ్చింది. దాంతోపాటు ఆయన ఆ సిచ్యువేషన్లో ఎందుకు రావాలి అనే దానికి ఆ ఇంపార్టెన్స్ ఆయన ఫీల్ అయ్యారు. అవసరం ఏదో ఫోర్స్డ్గా పెట్టకుండా ఆ సిచ్యువేషన్లో అవసరం, ఆ సిచ్యువేషన్ డిమాండ్ ఉంది కాబట్టి ఆయన కన్విన్స్ అయ్యి చేశారు. అంటే ఆయన కన్విన్స్ అయ్యారు, కథ బాగా నచ్చింది ఆయనకి. కథ బాగా నచ్చి సో ఆయన రావాల్సిన సిచ్యువేషన్ అదంతా కూడా ఆయన కన్విన్స్ అయ్యారు, ఆ డిజైన్ అంతా. అందువల్ల ఆయన ఒప్పుకున్నారు. అదేం లేదండి, అంటే నేను అందరు హీరోలతో చేస్తాను కదా. సో హీరోలు కూడా ఎలా ఉంటుందంటే అందరికీ కామెడీ చేయాలని ఉంటుంది. దానికి ప్రాపర్గా దొరకాలి, ఇది ఫోర్స్డ్ అవ్వకూడదు. మళ్ళీ ఆ హీరోలు నన్ను నమ్మారు కాబట్టి, మహేష్ అవ్వచ్చు, తారక్ అవ్వచ్చు, ఇప్పుడు చరణ్ కానీ, అంటే వెళ్ళొచ్చు ధైర్యంగా చేయొచ్చు అనే వాళ్ళకి ఆ బిలీఫ్ నా మీద ఉండబట్టి వాళ్ళు చేశారు. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇందులో కామెడీ టైప్ కాబట్టి ఇఫ్ దే వాంట్ టు మాస్టర్ ద ఆర్ట్ దే హావ్ టు మేక్ మూవీస్.
అంటే అంటే ఏదో ఇప్పుడు ఒక ఏ హీరో అయినా ఏ స్టార్ అయినా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా నుంచి మనకి ఏదో బెనిఫిట్ అవ్వాలి యాక్టర్గా అని అనుకుంటారు కదా, అదే అలాగే అనుకోవచ్చు. అలాగే నేను కూడా ఒక స్టార్తో చేసేటప్పుడు తన ప్లస్లు నేను వాడుకోవాలని అనుకుంటాను. ఇప్పుడు చరణ్ తీసుకుంటే నాకు అమేజింగ్ డ్యాన్సర్, అంటే అసలు నాకు చాలా చాలా ఇష్టం. అది చరణ్ కూడా తెలుసు తన డ్యాన్స్. అలా తను చేస్తుంటే అలా చూస్తుండిపోతాను నేను. అంటే చాలామంది చాలా బాగా డ్యాన్స్ చేస్తారు తప్ప తనలో నా గ్రేస్ నాకు చాలా ఇష్టం. అలాగే తన వాయిస్ నాకు చాలా ఇష్టం, తన హెయిర్ ఇష్టం. నేను అందుకనే హెయిర్ నేను అంతే ఎప్పుడు కలిసినా తనతో అదే మాట్లాడుతుండేవాడిని. మన సినిమా చేస్తే మాత్రం నాకు ఆ చిరుత కావాలా, హెయిర్ కావాలని ఎప్పుడు అదే మాట్లాడుతుండేవాడిని. తను ఒప్పుకుని ఇందులో అదే హెయిర్ స్టైల్లో ఇచ్చేది. సో మిగతా అన్నీ తను చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు చాలా చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎప్పుడు ఫోర్స్డ్గా ఏది చేయడు, తను కన్విన్స్ కాకుండా చేయడు. సో నాకు అది ఇష్టం. చిరంజీవి గారు చరణ్ గారు మగధ చేసి ఇటు చిరంజీవి గారు తీసుకొచ్చారు, కోనా గారు మీరు ఉండి ఇటు కోనా గారు తీసుకొచ్చారు. అంటే ఆ సెంటిమెంట్ హిట్ కోసం ప్లాన్ చేశారు. నేను అలాగేమీ చేయలేదండి, అన్నీ అలా కలిసి వచ్చినాయి. అసలు ఫస్ట్ నేను ఆఖరి తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఈ సెంటిమెంట్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేయాలని. అంటే నాకు నిజంగానే కొన్ని ఉండే ఫ్రాంక్గా ఎవరైనా ఒక యాక్టర్ ఉన్న సినిమా ఏదైనా డిసప్పాయింట్ చేసి మళ్ళీ అతను జోలికి వెళ్ళేవాడు కాదు. అతను పనికి వస్తాడన్నా సరే ఆ పక్కకి వెళ్ళేవాడు కాదు, వద్దులే మనం ఒక లొకేషన్లో చేసింది ఏదో వర్కౌట్ అవ్వలేదంటే ఆ పక్కకు కూడా వెళ్ళేవాడు కాదు. అవన్నీ కరెక్ట్ కాదు అని అర్థం చేసుకున్నాను. అన్నీ ఇంకా చాలా ఇది చేసేస్తాయి అని రియలైజ్ అయ్యి అలా సెంటిమెంట్ ఇవన్నీ ఎలా కలిసి వచ్చినాయి. ఈ కథ డిమాండ్ మేరకే అన్నీ జరిగినాయి. కథలో ఆ నదియా గారి ఆవశ్యకత అదే మన ఇంపార్టెన్స్ ఉంటాం. అలా కోన మేమందరం ఏంటంటే చాలా సినిమాలు చేసాం కదా, కోన గోపి నేను చాలా సినిమాలు చేసాం. ఎక్కువ లాంగ్ ట్రావెల్లో డిస్టర్బెన్సెస్ వస్తుంటే అలా మా మధ్య వచ్చినప్పుడు మళ్ళీ కలిసాం. వాళ్ళు నాతో కలవాలనుకున్నారు, నేను వాళ్ళతో కలవాలనుకున్నాను, ఇద్దరం కలిసాం. అలా జరిగింది. డెఫినెట్గా డౌట్ ఏం లేదు, చేస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మాది ఒక సింక్ ఉంటుంది, ఒక టీం వర్క్ లాగా ఉంటుంది. అంటే ఈ స్టోరీ స్క్రీన్ ప్లే మాటలు ఏవైతే ఉంటాయి ఎన్ని ఉంటాయి కదా, సో అవన్నీ మాదో సింక్ ఉంటుంది. ఎవరు ఏం చేశారనేది చెప్పడం, చరణ్ చెప్పారు కదా, చెప్పడం కూడా కష్టం నిజంగా. అలా మేము మాట్లాడుకున్నప్పుడు అది ఒకటే, నేను ఒకటి చెప్తాను, తను ఒకటి చెప్తాను, ముగ్గురు మధ్య ఒక వేవ్ లెంత్ బాగుంటుంది, ఒక ఏదో సింక్ కుదిరింది, అది ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది. సో ఆయన అది చేశాడు, నేను ఇది చేశాను, ఇలాంటి అంటే కొన్ని వస్తూ ఉంటాయి కదా, మన మెచ్యూరిటీ ఏంటంటే అది కూడా ఆలోచించాలి. అసలు ఎందుకు సరే ఇవన్నీ కూడా కాదు, సినిమా చాలా పెద్దది ఎన్నింటికంటే అనేది ఆలోచించి మళ్ళీ మేము కలవటం అది జరుగుతుంది. స్టోరీ ఏంటి అంటారా? అంటే స్టోరీ ఏంటంటే ఇది యాక్చువల్గా బ్రూస్ లీ ది ఫైటర్ అనే టైటిల్ అలా ఉన్నా కూడా ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అండి. అంటే ఒక ఫ్యామిలీని విపరీతంగా ప్రేమించే ఒక కుర్రాడుకి, ఒక కామన్ మ్యాన్కి, ఒక ఆర్డినరీ పర్సన్కి ఒక ఎక్స్ట్రాడినరీ సమస్య వస్తుంది. తన ఫ్యామిలీకి చాలా పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్యతో ఎలా పోరాడాడు అన్నదే బ్రూస్ లీ. అలా నిలబడ్డాడు. ఆ కాంటెక్స్లో ఫైటర్ అనే ట్యాగ్ లైన్. క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. అమ్మాయి కూడా హీరోయిన్గా చేస్తున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ విని అమ్మాయికి నచ్చి చేసింది. స్టంట్ మ్యాన్ దాని మీద ఏమి ఉండదండి. సినిమా తను స్టంట్ మ్యాన్, అతని ప్రొఫెషన్ అది. కొంచెం అట్మాస్ఫియర్ అంతా ఉంటుంది తప్ప దాని మీద ఎక్కువగా వెళ్ళటం ఏం జరగలా. అదేం లేదు, అలా స్పూఫ్లో ఏం లేవు ఇందులో, అలాంటివి ఏం లేవు. లేదండి, ఎంజాయ్ చేశాను ఫ్రాంక్గా. ఎందుకంటే నేను చేసేవాడిని ఇలా సినిమాలు, వెంకీ, దుబాయ్ సినిమాలు ఉండేవి కదా, అని సింగిల్ అటెస్టేజ్ చేసేవాళ్ళం సింగిల్ షెడ్యూల్లో. మళ్ళీ ఆ తర్వాత కొంచెం సిస్టమ్ మారిపోయి ఎక్కువ టైం సినిమాలు చేయడం అది జరిగింది. కానీ ఇది నేను ఎంజాయ్ చేశాను మళ్ళీ.
ఎందుకంటే అంత షార్ట్ టైం, అంటే జూన్ 7th ఫ్రాంక్గా మేము స్టార్ట్ చేసింది. అంటే మేలో 1.5 సాంగ్ చేసాం అంతే. జూన్ 7th స్టార్ట్ చేసి అక్టోబర్ 5th గుమ్మడికాయ కొట్టేసాం, సినిమా ఫినిష్ చేసాం. అంటే 4 months టైం ఆ ఫ్రేమ్ అది. దాంట్లో ఇంత అంటే ఏదో ఒక ఇంట్లో సినిమా అంటే ఎంత టైం కూడా అక్కర్లేదు అసలు. ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా, నెంబర్ ఆఫ్ లొకేల్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఈరోజు నేను కాంప్రమైజ్ అనేది ఎక్కడ నాకు లేదు. అంటే నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్, ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో అది యాజ్ ఇట్ ఈస్ తీసాం. దానికి అందరూ విపరీతమైన హార్డ్ వర్క్ చేశారు. మెయిన్లీ చరణ్, తను నాన్ స్టాప్ షూట్, అంటే టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పటికి మరీ ప్రెషర్ పెరిగిపోయింది. తను డే అండ్ నైట్లు పనిచేసాడు. అలాగే టెక్నీషియన్స్ అందరూ. మనోజ్ పరమహంస అయితే నాకు చాలా సపోర్ట్. ఎందుకంటే చాలా డెసిషన్ ఫ్యాక్టర్లు ఉంటాయి కదా, అంటే చాలా అంటే లొకేషన్స్ అంటే కంటిన్యూస్ షూట్ చేస్తూ నెక్స్ట్ లొకేషన్ ఫైనలైజ్ చేయాలి, మళ్ళీ మీద ఫినిష్ చేసుకుని మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి అది చూసుకుని మళ్ళీ దానికి సెట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ చేయటం, మళ్ళీ ఇది ఫినిష్ అయిన తర్వాత ఇంకో చోట పరిగెట్టడం. అంటే అంత కంఫర్టబుల్గా ఏదో అలా అయిపోయే సినిమా కాదు ఇది. చాలా మీరు చూస్తారు కదా రేపు సినిమా. యా, వెరీ ఫాస్ట్. మనోజ్ ఫాస్ట్, సేమ్ టైం నేను చెప్పాలంటే అల్టిమేట్ క్వాలిటీ ఇచ్చాడు. సినిమాలో అంత ఎక్కువగా వెళ్ళలేదండి, బట్ కొంచెం అలాంటి సీన్ ఒకటి ఉంటుంది చిన్నది, అంటే కొంచెం ఎక్కువగా వెళ్ళాలి దాని మీద. డ్రింక్ సీన్ ఒకటి ఉంటుంది, అదొక చిన్న హిస్టానిక్స్ని బయట తీసుకురావడానికి ఉంటుంది తప్ప అలా ఆ రెగ్యులర్గా అలా వెళ్ళలేదు. అలా ఎవరినో టార్చర్ చేయడం అలాంటివి వెళ్ళలేదు. ఈ సినిమాలో డెఫినెట్గా నా ప్రీవియస్ ఫిల్మ్స్లో లాగా ఉండదు ఇందులో క్యారెక్టర్. అంటే అతన్ని బక్రా చేస్తూ అనేది మనం మ్యాక్సిమం చేసాం కదా, అలా ఉండదు ఈ క్యారెక్టర్, వేరేలా ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ ఎంటర్టైన్ చేస్తుంది బాగా. అవును. స్టోరీ మేకింగేనండి. మిగతాదంతా నేను యాక్చువల్గా ఇదంతా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఈ ఎగ్జిక్యూషన్ అంతా చాలా ఎంజాయ్ చేసేది కానీ ఫీల్ అవుతాను నేను. అందులో పెద్ద ఇదే ఉండదు. ఆ స్టోరీ తయారయ్యేటప్పుడే మొత్తం అక్కడ డిసైడ్ అవుతుంది కదా, అక్కడే డిసైడ్ అవుతుంది మొత్తం అంతా. సో అక్కడే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతాను నేను. ఆ స్టోరీ వన్స్ అయిపోయిందంటే ఇంకా అసలు అంటే ఒకటండి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటాయి, అది రీచ్ అవ్వాలి. సేమ్ టైం అలాగే చేస్తే మళ్ళీ అదే చేసేమంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. అలా లేదు. యాక్చువల్గా నేను ఆగడు తర్వాత ఫ్రాంక్గా 3 days ఆలోచించాను. అది బయట వస్తున్న రియాక్షన్ కానీ అంతా 3 days ఆలోచించాను. 4th day నుంచి దీని మీద కూర్చున్నాను. దీని మీద కూర్చుని వర్కౌట్ చేసుకోవడం పనిలోనే ఉన్నాను. మీరు చూస్తే నా సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ అన్ని సినిమాలకి ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా వచ్చేసింది, 1 yearలోనే వచ్చేసింది. మిగతా అన్ని సినిమాలు 1.5 year అలా పట్టేది కదా, ఇది వచ్చేసింది. ఎక్కువ ఆలోచిస్తే దాని గురించి లేదు. అంటే పొరపాటు జరిగింది, ఇమీడియట్గా రియలైజ్ అయిపోతాం కదా, ఓకే జరిగింది. నేను అది కూడా రియాక్షన్ కూడా దానికి రీజన్ నేను అర్థం చేసుకుని మళ్ళీ టోటల్గా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2 లైన్లు అనుకుంటున్నాం. ఆ 2 లైన్లో ఏది అనేది ఒక 1 weekలో దాన్ని బట్టి అండి. ఆ 2 లైన్లు ఏది నేను చూస్ చేసుకుంటాను అనే దాన్ని బట్టి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది అలా కాకుండా అసలు ఫస్ట్ నాకు ఉపయోగపడే సినిమా చేయాలి ఇక్కడి నుంచి నేను. కరెక్ట్ అది నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు డైరెక్టర్స్ చూసుకుంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ ఫౌండేషన్ చేసుకొని ఇక్కడ గో టు ఎనీ మీరు ఆ ఫార్మాట్ ఫాలో అయిపోయి యూఆర్ టచింగ్ ఆల్ ద హీరోస్ బట్ యూఆర్ నాట్ గ్రోయింగ్ యాజ్ ఎ డైరెక్టర్ ఏమంటారు? నిజంగా అది నేను రియలైజ్ అయ్యాను. కాబట్టి నెక్స్ట్ ఈ హీరో నెక్స్ట్ ఇది అని అలా లాక్ అవ్వలేదు నేను. నెక్స్ట్ అసలు ఫస్ట్ నాకు ఉపయోగపడే సినిమా చేయాలి. నా స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోకుండా ఇంకా మనం ఎక్కడికైనా ఇంకో లెవెల్కి వెళ్ళడానికి ఏం చేయాలి అనేది ఆలోచనలోనే ఉన్నాను. దానికోసమే ఒక 2 లైన్లు అనుకున్నాం. ఆ రెండింటి ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది, అంత ఫ్రెష్గా
ఏదో వస్తుంది అనేది ఆడియన్స్ కూడా కొంచెం ఓపెన్ మైండెడ్ ఉన్నారు అది అర్థమవుతుంది క్లియర్గా. అంటే మనం మరీ డెస్పరేట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు, ఏదో అన్నీ స్టఫ్ చేసేసి సినిమాని అలా కాదు, ఒక జెన్యూనిటీ ఏదో కావాలి వాళ్ళకి, అది అర్థమవుతుంది క్లియర్గా అండి. ఆ సోల్ ఫ్యాక్టర్కి మెయిన్ అది పట్టుకుని టోటల్ ఫ్రెష్నెస్తో సినిమా చేయాలనేదే డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ దానికి ఎవరు ఏంటనేది కథే డిసైడ్ చేసింది అని అనుకుంటున్నాను ఈసారి. ఏదండి ఏది ఫైనలైజ్డ్ కాదండి ఇంకా అలా ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఇది అయిన తర్వాతే ఆలోచిస్తాను, ఇప్పటివరకు దీని గురించి ఆలోచించాను. ఇది అయిన తర్వాత చెప్పాను కదా కథ మెయిన్, ఆ కథ ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ మాట్లాడారు మీరు ఈసారి. ఎక్కువ నేను మాట్లాడలేను ఎక్కువ. చాలా అనలైజింగ్ బాగా చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ. చేసాను బాగా అండి. ఫస్ట్ టైం ఆర్ఆర్ నేను తమన్తో బాగా సాటిస్ఫై అయింది ఈ సినిమా ఆర్ఆర్ఏ. ఇంతవరకు చేసిన సినిమాల్లో తమన్ ఆర్ఆర్ నాకు ఈ సినిమాలో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆడియో ఎప్పుడు తను మంచిగా ఇచ్చాడు నాకు. ఈవెన్ ఆగడు కూడా నాకు తన మీద కంప్లైంట్ లేదు, ఆడియో మంచిదే ఇచ్చాడు. రికార్డింగ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి. నేను కొంచెం నా సైడ్ నుంచి కొంచెం లౌడ్ అయిన సినిమా అన్నీ ఉన్నాయి. మేజర్ హైలైట్స్ అంటే ఆబ్వియస్గా ఒక హైలైట్ అర్థమవుతుంది కదా చిరంజీవి గారు. మిగతా కథ చాలా బాగుంటుందండి ఈసారి. కథ చాలా బాగుంటుంది. కొన్ని హైలైట్స్ ఉంటాయి కథలోనే, కొన్ని హై పాయింట్స్ ఉంటాయి, అవి సెంటిమెంట్ పరంగా ఉంటాయి. తర్వాత ఎమోషన్ ఇంటర్వల్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఈ విలన్ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే ఎవరన్నా కొంచెం ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు నార్త్ నుంచి ఎవరన్నా పట్టుకొస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఊరికి చేస్తుంటాడు, అలా కాదు, కొంచెం ఎవరన్నా మన సౌత్ వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుని అప్పుడు చరణ్ సజెస్ట్ చేసాడు నాకు ఆ గౌతమ్ ఫిల్మ్ ఎన్ఆర్ఇంద ఆ సినిమా ఒకసారి మీరు చూడండి అంటే నేను చూసినప్పుడు పర్ఫెక్ట్ ఇతను కదా అని అనిపించింది. అప్పుడు అతను అప్రోచ్ అవటం, అతను కూడా కన్విన్స్ అయ్యాడు, క్యారెక్టర్ విని చేసాడు. చాలా బాగా చేసాడు, ఫ్రెష్గా ఉన్నాడు. సబ్జెక్ట్గా మాత్రమే ఉండదండి. అంటే ఏమంటే ఇది క్రియేటివ్ జాబ్ డైరెక్షన్ అనేది ఒక చాలా ఉంటాయి. అంటే ఎక్కువ లాంగ్ టైం పని చేసినప్పుడు డెఫినెట్గా ఏ ఒకటి వస్తూ ఉంటాయి. అలాగే అందరం మనుషులే కదా, ఆ టైంలో ఏదో గొడవ అవుతుంది. అంటే ఇంకా పర్మనెంట్గా అలా ఉండిపోవాలని రూల్ లేదు కదా. ఇప్పుడు ప్రకాష్ ఉన్నాడు, ఇప్పుడు ఒక డైరెక్టర్గా నాకు ఒక కన్విక్షన్ ఉంటుంది, ఇలా చేయాలి క్యారెక్టర్ అని ఉంటుంది. అలా ఉండాలి కూడా డైరెక్టర్, నేను ఫీల్ అయ్యేది. సో తను సీనియర్, తను చాలా ఎక్స్పీరియన్స్, తను పెద్ద ఇది, తనకు ఒకటి ఉంటుంది. అక్కడెక్కడో క్లాష్ వస్తుంది డెఫినెట్గా. అది కాంప్రమైజ్ అవ్వడం కరెక్టా కాదా అది ఎవరు చెప్పలేరు. డైరెక్ట్గా నేను ఏమనుకుంటాను, తనకంటే నాకు నా సినిమా గురించి బాగా తెలుసు అని నేను అనుకుంటాను, తనే అనుకుంటాడు నాకేదో తెలుసు అనుకుంటాను. అంటే చిన్నవి వస్తాయి, అదేది పర్మనెంట్ కాదు కదా. అతను బ్రిలియంట్ యాక్టర్, ఖచ్చితంగా మళ్ళీ నేను అతనితో చేస్తాను కూడా. డైరెక్షన్ అంటే దాంట్లో చాలా ఉంటుంది, డైరెక్టర్గా మీకు అది తెలుసు. బట్ బయట నుంచి కామెంట్ చేసే వాళ్ళు, లేదంటే కోనా లేదని ఆగడు ఫ్లాప్ అయింది, లేదంటే ప్రకాష్ రాజ్ కూడా వచ్చింది. అంటే డైరెక్షన్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ జాబ్, నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. అందుకే అటువంటి ఎలా అనిపిస్తుంది అండి, ఎందుకంటే పీపుల్ విల్ టేక్ యూ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. ఒక ఫ్లాప్ రాగానే అసలు ఏం రాదన్నట్టు మాట్లాడతారు, ఇంతకుముందు వచ్చిన ఇట్లన్నీ మర్చిపోతారు. అంటే అండి వాళ్ళకి రైట్ ఉంది, ఏదైనా మాట్లాడతారు. అంటే ఇప్పుడు అలాగే సక్సెస్ అయినప్పుడు అలా పొగుడతారు కదా, రెండింటిని ఈక్వల్గా తీసుకోవడమే కదా. అది మంచిదే అనిపించింది నాకు విధంగా. ఇందాక చెప్పినట్టు సక్సెస్ కంటే ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఇది నాకే కదండి, అందరికీ జరిగేదే కదా, నేనేం స్పెషల్ కాదు కదా, అందరికీ ఇదే జరుగుద్ది. మన విధంగా అది కొంచెం వాళ్ళు మనల్ని ఎప్పుడు అలర్ట్గా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.